పత్తి కొనుగోలు నిబంధనపై రైతులకు అవగాహన కల్పించాలన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. జిల్లాలో పత్తి కొనుగోలు నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల వరకు వెళ్లకముందే ఆమోదకరమైన తేమ శాతం గురించి రైతులకు తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల వద్దే తేమ శాతం చూసి కొనుగోలు కేంద్రాల వరకు పంటలు తీసుకువెళ్లేలా లేదా అనే విషయంపై రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం జిల్లాలో మండలాల వారీగా పత్తి ఉత్పత్తి అంచనా వివరాలు సీసీఐకి అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. తేమ మీటర్లు అన్ని మార్కెట్ కమిటీల్లో అందుబాటులో ఉంచాలన్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ మీటర్ను పరీక్షించిన తర్వాతే ఉపయోగించాలన్నారు. హెక్టారుకు 15 క్వింటాల వరకు పంట కొనుగోలు చేశామని సీసీఐ అధికారులు తెలియజేశారు. కాపస్ కిసాన్ యాప్, సీఎం యాప్లలో గ్రామ వ్యవసాయ సహాయకులు చేపట్టే రిజిస్ట్రేషన్ ఆధారంగా కొనుగోలు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే రైతులు కోరుకున్న తేదీల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఉపేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, సీసీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏరియా బుక్ డస్ ఉండే 2,23,000. ఇప్పుడు మీకు 2,64,000 మెట్రిక్ టన్స్ లో వాట్ ఈస్ ద లైక్లీ అరైవల్ టైం పీరియడ్ నాకు కావాలి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ అప్ టు డిసెంబర్ ఎండ్ ఏ వీక్ లో ఎన్ని అరైవల్స్ ఉంటాయి అది డేటా కావాలి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యర్ ఏడీస్. దట్ ఈస్ వై ఐ కాల్డ్ ద ఏడీస్ ఆల్సో టుడే. దాన్ని బట్టి వీల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒకే టైం అన్ని వచ్చేస్తుంది లేదా వీక్లీ వైజ్ వస్తుంది. ఏ ఏరియాలో ఎక్కువ ఫస్ట్ అరైవల్ స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్. సెకండ్, మీరు నాకు ఏం చెప్పాలి, తేమ శాతం. వాట్ ఈస్ ద లైక్లీహుడ్ ఆర్ పర్సంటేజ్, యా. వాట్ ఈస్ ద మార్కెట్ రేట్. లాస్ట్ ఇయర్ ఎంత ప్రొక్యూర్మెంట్ చేశారు సీసీఐ నుంచి? ఎన్ని మెట్రిక్ టన్స్? లాస్ట్ ఇయర్ మ్యామ్ 35,566 మెట్రిక్ టన్స్. అంతే? yes ma'am. Only 35,000. yes ma'am. yes ma'am. So that's only 15% of the total production. yes ma'am. yes ma'am. అంతే? yes ma'am. yes ma'am. ఎందుకు బయట వెళ్ళిపోయిందా మొత్తం? యాక్చువల్లీ 26 ఫ్యాక్టరీస్ మన దగ్గరే ఉన్నాయి కదా. 20 ఉన్నాయి మ్యామ్. అవుట్ ఆఫ్ 20 ఒక 10 ఇక్కడ చేశారు మ్యామ్. సీసీఐకి మన దగ్గర 10 ఉన్నాయి. గుంటూరులో ఎన్ని ఉంటాయి? గుంటూరులో 40-50 దాకా ఉంటాయి మేడం. 50 ఫ్యాక్టరీస్. అచ్చా. మనకి ఇక్కడ మెయిన్ డిస్ట్రిక్ట్ గుంటూరే మేడం. ఇక్కడ మనకి ఫ్యాక్టరీస్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ లో అమ్మేశారు లాస్ట్ ఇయర్. వేరే ఫ్యాక్టరీ బయట సీసీఐకే లేదా వేరే? సీసీఐకే మిగిలింది మొత్తం ప్రైవేట్ సీఎం యాప్ ద్వారా మొత్తం. సో 35,000 ఇక్కడ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చేశారు. 74,000 అది ఓకే అంటే 35,000 మెట్రిక్ టన్స్ మ్యామ్. యాక్చువల్లీ 7,456 మెట్రిక్ టన్స్ బయట జిల్లాలో ఇక్కడ వాళ్ళు అమ్మారు మేడం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ప్రైవేట్ ట్రేడర్స్ కూడా బాగా కొనుగోలు చేశారు విన్నాం మేడం. ఈ సంవత్సరం ఏంటంటే ఇది మన ఒక నిమిషం. లాస్ట్ ఇయర్ 35,000 మెట్రిక్ టన్ సీసీఐ. సమ్మర్ కాటన్ కారంపూడి టోటల్ హార్వెస్టెడ్. ఓకే. టోటల్ కాటన్ హార్వెస్టెడ్ కారంపూడి. కారంపూడిలో యావరేజ్ 12 నుంచి 15 క్వింటాలు వచ్చింది సమ్మర్ కాటన్. అయితే అక్కడ వాళ్ళంతా కూడా ఏంటంటే 5,500 నుంచి 6,500 మధ్య అమ్మారు ఆల్రెడీ. మండల్ వైజ్. ఐ వాంట్ మండల్ వైజ్. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్ రేట్స్ వల్ల ఆల్రెడీ పికింగ్ తీసేశారు కాటన్. రెండో పికింగ్ ఏంటంటే బోల్స్ కొన్ని బర్స్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. దానిలో వాటర్ వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఫంగల్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. అవకాశం అంటే అయిపోయిందా డ్యామేజ్ లేదా? అవుతుంది మేడం. అంటే కొన్ని బోల్స్ పగలడానికి రెడీగా ఉన్నాయి. సో యూ విల్ గెట్ లెస్ ప్రొడక్టివిటీ. డిస్కలరేషన్ వస్తుంది. అవి అసలు పనికిరావు. రెండోది రైతులు ఈ హార్వెస్ట్ చేయాలన్నా కూడా లేబర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు హార్వెస్ట్ చేయరు. చేస్తారు. చేస్తే అది కొంచెం పనికి వస్తుంది. వాళ్ళు చేస్తే అది లేబర్ కూడా ఎక్కువ ఛార్జ్ డిమాండ్ చేస్తారు పెట్టుకోవడానికి. రెండోది అలా ఉంచినా కూడా ఏంటంటే మోల్డ్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. అందుకని ఏంటంటే వాళ్ళు ఉన్న కాటన్ ఇమీడియట్గా డిస్పోజ్ చేసుకుంటారు. ఓకే. స్టాండింగ్ క్రాప్ కి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది వర్షాల వల్ల? సూపర్వైజర్స్ కి తెలుసు వాళ్ళు ఏమేమి చేయాలి. ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. ఓకే.
ఫార్మర్ కన్సెంట్ అయిపోయిన తర్వాత టోటల్ ప్రైస్ లాక్ అది అయిపోయి ఫార్మర్ ఫోటో తీసేసుకున్న తర్వాత వేమెంట్ తర్వాత సిపిఓ అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ Price payable is calculated automatically by app based on MSP and quality parameters.